ఉదాత్తమైంది, చాలా సౌమ్యంగా ఉండేది, రైతుకి ఇబ్బంది పెట్టకుండా చాలా కాలంగా పాలిచ్చేది అన్న బ్రీడు నేను సైవాలని గమనించాను. ఇది ఎప్పుడు కూడాను హంపుని మించి తలకాయదు, ఎప్పుడు కూడా సౌమ్యంగా ఒక లెవెల్లో ఉంటుంది. మెడ చాలా పొట్టిగా వస్తుంది అనమాట. ఓకే, మెడ అనేది పొట్టిగా వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. చాలామంది రైతులు అడుగుతుంటారు సైవాల్కి, రాటీకి, మనకు తార్పార్కర్కి, రెడ్ సిండికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇప్పుడు ముంగల కనిపిస్తున్న సార్ వచ్చేసి చాలా మంచి బ్రీడరు. చాలా సంవత్సరాలుగా అయితే బ్రీడింగ్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సైవాల్ రాటే కాకుండా మనకు మల్నాడు గిత్త, కేరళకు సంబంధించిన వేచూరు బ్రీడ్ కదా సార్, అది వేచూరు బ్రీడ్, అలాంటి బ్రీడ్స్ మీద కూడా వర్క్ చేయడం జరిగింది. సార్కి అడుగుదాము డిఫరెన్సెస్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండాలని సార్ సంకల్పంతో చాలా సంవత్సరాలుగా ఈ గోశాల కూడా రన్ చేయడం జరుగుతుంది. అలాంటి ఆవులే కాకుండా గేదెలు కూడా ఉన్నాయి, కానీ ఆవుల మీద ఎక్కువ ఫోకస్ ఉంది. దాని మీద అడుగుదాం. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు రామరాజు వెంకట సుబ్రహ్మణ్యం. ఓకే సార్, ఇక్కడ మనకు ఈ అడ్రస్ ఏమొస్తుంది సార్ ఫామ్ది? గోశాల ఇది గడ్డమల్లయ్యగూడెం అన్న విలేజ్. ఓకే, యాచారం మండలం వస్తుంది. ఓకే, గున్గల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ నాగార్జున సాగర్ హైవే నుంచి అరౌండ్ 2.53 కిలోమీటర్స్ వస్తుంది. ఇది ఇబ్రాహీంపట్నం నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, 10 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇబ్రాహీంపట్నం. సార్, ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే మీరు ఈ ఆవులు ఎన్ని రోజుల ముందు తేయడం జరిగింది? ఈ గోశాల ఎప్పుడు మనకు స్టార్ట్ చేయడం జరిగింది? ఇప్పుడు ఈ గోశాల మాత్రం మొన్న జూలై 6వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. ఓకే సార్. అయితే నేను వీటి మీద పరిశోధన దాదాపు 2014 నుంచి చేస్తున్నాను. ఓకే, 2014 నుంచి చేసిన తర్వాత ముందు స్టార్టింగ్లో నేను ఈ వేచూరు బ్రీడ్ని నేను ప్రమోట్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఓకే, వేచూరు బ్రీడ్ని ప్రమోట్ చేద్దామని. వేచూరు అంటే కేరళ బ్రీడ్ అనమాట అది. ఓకే, చిన్న. ఇప్పుడు ఈ రోజున కౌమాణిక్యం అని ఎవరన్నా గూగుల్లో బ్రౌజ్ చేసినట్టయితే ఈ వరల్డ్ మొత్తంలో షార్టెస్ట్ కౌ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్న ఆవు మీకు కనపడుతుంది అనమాట. ఓకే, అయితే ఆ బ్రీడ్ నేను చేద్దామని అనుకున్నప్పుడు ఒక 3 ఆవులు నిన్ను ఒక ఎద్దును తీసుకొచ్చి నేను దాదాపుగా ఒక 10-15 ఈతలు ఈనించాను. ఓకే, ఈనించిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే కేరళలోనే ఐపమ్మ అనే ఒక ఆమె వేచూరు బ్రీడ్ మీద తన ఆస్తులన్నీ అమ్మేసి ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది, వేచూరు కన్జర్వేషన్ సెంటర్ అని. సరే, అంత పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు మనము వేరే బ్రీడ్ మీద ఇంట్రెస్ట్ చూపిద్దామని చెప్పి నేను అప్పుడు మన సెకండరీ ఇన్ఫర్మేషన్గా ఈ సైవాల్ గురించి మన దగ్గర ఉన్న 39 రికగ్నైజ్డ్ బ్రీడ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. నా యొక్క పరిశోధనలో నాకు బాగా తెలిసింది ఏంటంటే అన్నిటికన్నా ఉదాత్తమైంది, చాలా సౌమ్యంగా ఉండేది, రైతుకి ఇబ్బంది పెట్టకుండా చాలా కాలంగా పాలిచ్చేది అన్న బ్రీడు నేను సైవాలని గమనించాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీరు ఇదేదైతే చూస్తున్నారో, ఇక్కడ ఈ ముందు ఏదైతే ఈ ఆవును చూస్తున్నారో S34, ఓకే, నట్రాజ్ అన్న బుల్లు పిల్ల అన్నమాట ఇది. ఓకే, ఇది మన సైవాల్ యొక్క చరిత్ర చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర కామధేను గోశాల అని ఒకటి నూర్మహల్ దగ్గర ఉందన్నమాట. ఆ నూర్మహల్ రాజస్థాన్, అది ఫాజిల్కా పంజాబ్ కిందికి వస్తుంది అనమాట. నూర్మహల్ అన్న ప్రదేశంలో ఆ స్వామీజీ గారి పర్యవేక్షణలో దాదాపుగా 5-6 వేల గోసంతతి చూడవచ్చు. వాళ్ళు సైవాలే కాకుండా కాంక్రేజు, గిర్రు, దాని తర్వాత థార్పార్కర్ బ్రీడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే నేను సైవాలు చాలా సౌమ్యమైనది, బ్రహ్మాండమైనది అని నేను భావించి సైవాల్ని నేను కవర్ చేయడం జరిగింది. ఇది డెలివరీ అయిందా సార్? ఇది డెలివరీ అయ్యి దాదాపు 15 రోజులైంది. ఇది దాని పిల్ల. డెలివరీ అయ్యి 15 రోజులు. ఇప్పుడు పూటకి పిల్లతో సహా కలిపి 6 లీటర్ ఇస్తుంది అనమాట. 6 లీటర్ పర్ టైం. ఇవి అన్ని సేల్కి ఉన్నాయా లేకుంటే మీరు బ్రీడ్ డెవలప్ చేయడానికి? లేదు, ఇవన్నీ కూడా సేల్కే ఉన్నాయి. నేను ఎందుకంటే బ్రీడ్ ప్రమోషన్, సపోజ్ నేను బ్రీడ్ ప్రమోషన్ చేయాలంటే ఒక 400 ఆవులు 500 ఆవులు పెట్టాలి. సో అది నా వల్ల కాదు కాబట్టి నేను తడవకి ఒక 5-6 చొప్పులు చేసి నేను ప్రమోట్ చేస్తూ ఉంటే నాకు అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో ఈయన పేరు గుళ్ళపల్లి ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఇక్కడ ఈ మన గడ్డమల్లయ్యగూడెంలో ఒక ఆదర్శ రైతు. ఈయన నా దగ్గరికి, సార్ నేను సైవాల్ ఆవులు పెట్టుకుంటాను,
ఒక డైరీ ఏర్పాటు చేసుకుంటానంటే ఒకటి ఆవులు చొప్పున దాదాపుగా ఒక 10 ఆవుల దాకా ఈయన దగ్గర చేయడం జరిగింది. ఈయన ఈరోజు అన్ని ఖర్చులు పోను దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఆయన ఇన్కమ్ చేసుకుంటున్నారు. కరెక్ట్ అండి. ఏమంటే మీరు ఏమన్నా మాట్లాడండి. ఓకే, ఇంకొకటి ఈ మొత్తం మీ ఫామ్ రన్ చేశారు కదా, ఆ ఫామ్ మొత్తము సార్ అడ్వైస్ తోనే నడుస్తుంది. ఓకే సార్, ఇంకొకటి మీరు ఎప్పుడైతే అడ్వైజ్ చేశారో ఎన్ని రోజులలో 10 యానిమల్ చేసి ఎన్ని ఆవులు చేశారు? 10 6 months లో 10, అప్పుడు 2 ఇప్పుడు 2 అని ఒక 10 చేసిన. 1 lakh వస్తుందా మంత్లీ? 140 దాకా వస్తుంది. ఖర్చులు పోని 1 లక్ష రూపాయలు మిగులుతుంది నెలకు. ఓకే, ఎలా ఇస్తున్నారు పాలు పర్ లీటర్? 75. ఓకే, మొత్తం హోల్సేల్ ఇచ్చారు రోజు. ఓకే, రోజుకు 75 లెక్క. ఓకే, ఎమరాల్ డైరీకి ఓకే పోసేస్తుంది. ఎంత వస్తున్నాయి పాలు? పాలు ఒక 40 లీటర్లు అవుతున్నాయి పర్ టైంకి. 80 liters పర్ డే. సార్ ఇంకొకటి చిన్న డౌట్, సైవాలే అడ్వైజ్ ఎందుకు చేశారు, గిర్ ఎందుకు చేయలేరు? గిర్ ఎందుకు చేయలేదంటే గిర్ బ్రీడ్ గురించి కూడా నేను విస్తృతంగా స్టడీ చేశాను. ఓకే సార్. చాలామందిని కూడా నేను అడగడం జరిగింది. ఓకే, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్కసారి ఇవి సెకండ్ టైం చూడు కట్టకపోవటము, ఓకే, ఒక్కోసారి పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ తన్నటం వ్యవహారం అనేది, ఓకే, అది కొమ్ములు ఉండటం మూలకంగా దాని యొక్క స్వభావమే కొంచెం పొడిచేదిగా ఉండటంతో ఇట్లాగా ఆవు వింత ప్రవర్తనతో ఒక్కోసారి మనకి లేబర్ కూడా వాటిని చూసి దగ్గర రాకపోవటం అనేది జరిగింది. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను గిర్ బ్రీడ్ని తప్పు పట్టాను. గిర్ ద బెస్ట్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. ఓకే, ఈవెన్ ఇండియాలో కూడా బెస్ట్ బ్రీడ్. చాలామంది దాన్ని గోశాలలో విస్తృతంగా పెంచుతున్నారు. ఓకే, అయితే నా యొక్క కాన్సెప్ట్ ఏమిటి అని అంటే ఒక్కడే ఒక రైతు ఉండి ఓకే, ఒక 10 గిర్రావులు పెట్టుకుని నడపాలంటే అతని వల్ల కాదు. అతనికి కనీసం 2-3 పరిచారకులు ఉంటే కానీ అతను మెయింటైన్ చేయలేడు. కానీ 20 సాయివాళ్ళు పెట్టుకుని కూడా ఒక్కడే ఒక రైతు 100% మెయింటైన్ చేయగలని నేను గుండెమే చేసి చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ ఆవు డీటెయిల్ చెప్పారు కదా సార్ నటరాజ్, నెక్స్ట్ ఆవు డీటెయిల్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఆవు ఓకే, దీన్ని కూడా సహివాల్ అని అంటారు కానీ ఓకే, ఇందులో కొంచెం రాటి మిక్స్ అయింది. రాటి మిక్స్ సహివాల్ కానీ స్టిల్ A2నే. ఎలా చెప్తున్నానంటే మీరు అక్కడ చూసినట్లయితే దాని బొడ్డు కొంచెం పైగా ఉంటుంది. ఓకే, దీని బొడ్డు ఇంకా బాగా కిందకి దిగి ఉంటుంది. కొంచెం డబ్ల్యూ షేప్ లో ఉంటుంది అది బెడ్డు. ఓకే, ఇది కొంచెం డబ్ల్యూ షేప్ లాగా అనిపిస్తుంది కానీ బాగా సాగి కిందకు ఉంటుంది అనమాట. దానివల్ల ఇక్కడ చూపించండి. ఓకే, ఇక్కడ చూపించండి. ఓకే, ఇది యాక్చువల్ ఆ డబ్ల్యూ షేప్ అన్నది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పోతే ముందు స్థానాలు పొడుగ్గా ఉంటాయి, వెనక స్థానాలు పొట్టిగా ఉంటాయి. అది గుడ్ క్వాలిటీ ఆఫ్ ది సాయివాల్. ఓకే, ముందు స్థానాలు ఖచ్చితంగా పొడుగుంటాయి, వెనక స్థానాలు పొట్టిగా ఉంటాయి. మీరు చెప్తున్నారు ఇది ప్యూర్ సైవాల్ అని చెప్తున్నారు. హంప్ అంత లేదు, హంప్ ఉంటేనే సైవాల్ అని ఏమైనా ఉంటుందా? అలాగా కాదు. ఓకే, ఈ ముఖ్యంగా ఈ గిరికిన్ను ఈ సాయివాల్కి ఉన్న డిఫరెన్స్ ఏమిటాయి అని చెప్పారంటే దీనిలో హంప్ చాలా నార్మల్గా ఉంటుందన్నమాట. ఓకే, చాలా నార్మల్గా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు సైడ్ నుంచి చూపిస్తున్నప్పుడు ఎప్పుడైనా దీని తల హంపును మించి ఎత్తదు. ఎగ్జాక్ట్లీ, అవును సార్. దీని తల హంపుని మించి ఎప్పుడూ ఎత్తదు. ఇక్కడ చూసుకోవచ్చు, హంపుని మించి ఎప్పుడూ ఎత్తదు. ఓకే, కానీ గిరి క్వాలిటీ అంటే హంపు దాటిపోతుంది, తల ఓకే ఎత్తుతుంది తలకాయ. ఇది ఎప్పుడు కూడాను హంపుని మించి తలకాయ ఎత్తు, ఎప్పుడు కూడా సౌమ్యంగా ఒక లెవెల్లో ఉంటుంది. మెడ చాలా పొట్టిగా వస్తుంది అనమాట. ఓకే, మెడ అనేది పొట్టిగా వస్తుంది. రాఠీకి ఏంటంటే రాఠీలకు వచ్చినప్పటికి ఇక్కడ చూడండి, ప్యూర్ రాటీలో చూద్దాం సార్. ప్యూర్ రాటీలో చూద్దాం. ఓకే, ప్యూర్ రాటీలో దీని గురించి ఒకసారి డీటెయిల్ చెప్పండి సార్. దీని ప్రెగ్నెంట్ డెలివరీ అయిందా? ఇది డెలివరీ అయింది. మిల్క్ ఎంత ఉంది? మిల్క్ ఎంత ఉంది సార్? మిల్క్ ఇప్పుడు 5 లీటర్లు పర్ టైం. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి. ఇది సైవాలు. ఇది ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాం మేము, ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదు. ఇప్పటికి కూడా దాదాపు మార్నింగ్ 3 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు ఇస్తుంది. దీని సిమెంట్ డీటెయిల్ చెప్పండి. దీని సెమన్ డీటెయిల్ అన్నోన్. దీని అన్నోన్ సెమన్ డీటెయిల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ సైవాల్. ఓకే, నెక్స్ట్ అది. ఓకే, ఇది కూడా ఓల్డ్ బ్లడ్ లైన్ సాయివాల్. ఓకే, కొంతమంది సాయివాలు కొమ్ములు ఉంటాయా ఉండవా అంటారు. ఖచ్చితంగా కొమ్ములు ఉంటాయి. అయితే ఏంటంటే ఇవి కూడాను మందలలో ఉన్నప్పుడు పొరిచే స్వభావం ఎక్కువగా ఉంటుందన్న భావించి వాటిని ఒత్తడం జరిగిందనమాట. ప్రతి సాయివాల్కి కొమ్ములు ఒత్తుతారు. ప్రతి ఆవులకు కొమ్ములు అనేది ఉంటాయి. ఏ బ్రీడ్ అయినా ఉంటాయి, ఒత్తుతారు. కొమ్ములు లేని ఆవు అనేది లేదు. కొమ్ములు ఉంటేనే సంపూర్ణమైన గోవు కింద లెక్క. ఇది కొమ్ములు సంపూర్ణమైన గోవు అనమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ. తర్వాత కొంచెం టైం తీసుకుంటాను. ప్రైజ్ ఏమి ఇస్తున్నారు రైతులకు? రైతులు నా దగ్గర 50,000 నుంచి ఓకే
ఇక ఆ బెస్ట్ బ్రీడ్ అయిన సైవాల్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే 1,50,000 దాకా ఉంది. 1,50,000 50,000 కూడా ఉంది, 50,000 కూడా ఉంది. ఓకే, మన దగ్గర 1,50,000 కూడా ఉందన్నమాట. ఓకే. సైవాల్ మంచి బ్రీడ్, ఒరిజినల్ బ్రీడ్. ఇక ఇంతకంటే దేశంలో ఎక్కడ పోయినా కానీ నువ్వు మోసపోలేదురా మంచి సైవాల్ కొన్నామన్న మాట నేను 100% ప్రూవ్ చేయగలను. ఓకే సార్, 100% వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ అది ప్రూవ్ చేసి సార్ ఇది సైవాల్ కాదంటే నేను వెనక్కి తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా, ఏం అడగకుండా, నో ప్రశ్న. కానీ నా డాక్యుమెంట్ చూపించాలి. ఓకే, ఇది చెప్పండి సార్. ఇది లూనా కరణ్ సార్. ఓకే, లూనా కరణ్ సార్ అన్న ప్రాంతంలో పుట్టిందనమాట ఇది. ఓకే, ఇది అత్యంత సాధు జంతువు అనమాట. ఇది చాలా ప్రేమపూరితంగా ఉంటుంది. దీనిలో అసలు పొడవటం కానీ వ్యవహారం ఇంకా దూతున్నా కొద్దీ ఇంకా దూవనే వస్తుంటుంది అనమాట. లూనా కరణ్ సార్ రాజస్థాన్లో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అది దీని యొక్క బర్త్ ప్లేస్, రాఠీ యొక్క బర్త్ ప్లేస్. లాఠీలో 2 రకాలు ఉన్నాయి. గద్రీ రాఠీ అంటారు, ఇలాగ ఎర్ర కలర్లో కూడా ఉండదని రాఠీ అంటారు. ఎర్ర కలర్, రెడ్ కలర్ రాఠీ. దానికి ఏం పేరు ఉంటుంది? ఏది? దీనికైతే ఒక నేమ్ ఉంది కదా, దానికి రాఠీ అంతే, రాఠీ అనమాట. ఓకే, రాఠీ అనమాట. ఇది మన లూనా కరణ్ సార్ ఇంటి పుట్టింది కాబట్టి అక్కడ చాలా విస్తృతంగా దీని యొక్క బ్రీడ్ డెవలప్మెంట్ చేశారు. ఇప్పటికి కూడాను లూనా కరణ్ సార్ పోతే మీరు 15,000 దగ్గర నుంచి 50,000 దాకా చిన్న పిల్లలు కొనుక్కు రావచ్చు. ఓకే, అర్థమైందా? ఇది కూడా లాంగ్ టైం మిల్కరు, కనీసం 8 నెలలు ఇస్తుంది ఈయన తర్వాత. ప్రెగ్నెంట్ సార్? ఇది ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాం, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఓకే, కన్ఫర్మేషన్ కాలేదు అన్నట్టు. ఇక 3 months అయితే కన్ఫర్మ్ అవుతుందా? ఇంకొక 1.5 monthకి కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. టోటల్లీ 3 to 4 months కి 3 monthsకి అయితే ఫుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా 1.5 అయితే 3 కంప్లీట్ అవుతుంది. దీని సిమెంట్ డీటెయిల్స్ సార్? దీని సిమెంట్ అన్నోనే, కానీ దీనికి కూడా నేను రాఠీ పుడుతుందా సైవాల్ పుడుతుందా తిరుపట్లా, నేను సైవాల్ సమనేసారని అనుకుంటున్నాను దీనికి. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పటిదాకా ఒక డౌట్ వచ్చింది కదా సార్, డిఫరెంట్ ఏంది? రాఠీకి సైవాల్ ఒకటే సంతతికి చెందింది కదా? ఒకటే సంతతి చెందిన వాడికి అన్నదమ్ముల బిడ్డలని అనుకోవచ్చు. ఓకే సార్, ఇంకొకటి దీనికి డిఫరెన్సెస్ ఏమన్నారు? ఇప్పుడు ఒక డిఫరెన్స్ చూపెట్టారు ఇందులో, ప్యూర్ రాఠీ. ఓకే, దీనికి డిఫరెన్స్ ఏమున్నది? చూడండి, దీనికి డబ్ల్యూ షేప్ రాదు, జస్ట్ షేప్ వస్తుంది అంతే. 5 inches కంటే ఎక్కువ ఉండాలి. 5 inches కంటే ఎక్కువ ఉండాలి. 5 inches దాటి ఉండాలి బొడ్డు అనేది. ఓకే, అర్థమైందా? అది మరి దాన్ని చూసుకున్నట్టయితే మీకు జస్ట్ ఒక 4 inches కనపడుతుంది, కానీ డబ్ల్యూ అన్న మార్కు ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే, సైవాల్ కి హంపుతో సంబంధం లేదు, బొడ్డుతో సంబంధం ఉంది. బొడ్డుతో సంబంధం. బొడ్డు వెనకాల స్థనాలు చిన్నవి పెద్దవి వ్యవహారం అనమాట. రాఠీకి కూడా సేమ్ ఉంటుందా సార్? అలాగనే రాఠీకి ఒక్కసారి 4 సమంగా ఉండొచ్చు. సైవాల్ మాదిరిగా ముందు 2 పెద్దవి, వెనక ఇక్కడ చూడండి ముందు 2 పెద్దవి, వెనక 2 చిన్నవి. అవును. దాన్ని దీన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ సైవాల్ని దీన్ని 2 ఒకలా కనిపిస్తుంది రంగు తెప్పించి. ఇవిలో పూర్తిగా ఎర్రగా ఉంటే దీన్ని సైవాల్ అని నమ్మేసుకుంటారు. అవును, పూర్తిగా ఎర్రగా ఇలా ఇది ఈ షేప్ లో ఉంది. అవును, అర్థమైందా? తర్వాత పోతే చాలా ప్రశస్తమైన ముందు ఒక్క ఆవు కూడా కాలు కూడా ఎత్తుతలేదు, చూడొచ్చు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, ఎంత సైలెంట్నెస్ ఉన్నాయి అనేది. ఇది రెడ్ సింధీ ఒరిజినల్ బ్రీడ్. ఓకే, ఒరిజినల్ బ్రీడ్ రెడ్ సింధీ ఒరిజినల్. ఎలాంటి కలర్ కూడా చూడండి, కలర్ ప్యాటర్న్ సైవాల్ కంటే కొంచెం హైట్లో ఉంటుంది. ఇది ఓకే, ఎత్తులో హైట్లో ఉంటుంది అనమాట. హంపు బ్రహ్మాండంగా కనపడుతుంది దీనికి. ఓకే, హంపు బ్రహ్మాండంగా కనపడుతుంది. తర్వాత మెడ కూడాను 2 దగ్గరగా నుండి కనిపిస్తాయి, కానీ దీని యొక్క ముఖం స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, దీని బొడ్డుని మీరు కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే ఎటువంటి డబ్ల్యూ ఉండదు, స్ట్రైట్ ఉంటుంది అంతే. ఓకే, సైజ్ ఏమైనా ఉంటుందా? సైజ్ 3 inches. 3 inches. ఏమి డబ్ల్యూ అన్న షేప్ మాత్రం దీనికి ఉండదు. దీని డీటెయిల్స్ ఏంటి సార్? ప్రెగ్నెంట్ ఉందా? ఇది ప్రెగ్నెంట్ కాదు, ఇది ఇంకా ఫస్ట్ టైమరే, ఇది ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు, ఇంకా హీట్ రాలేదు, ఇది ఇంకా మన పిల్లనే. ఇది హీఫర్ ఉంది. హీఫర్ ఉంది. ఓకే, ఓకే, కానీ సైజ్ ఇంత ఉంది. ఎన్ని సార్ ఇది? ఇయర్స్ ఎన్ని? ఏజ్ ఎంత ఇది? 3 years. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్ చేయలేదు? అది దాన్ని అంటే వాళ్ళు అలా ఉంచారు అక్కడ. ఓకే, నాకు నచ్చింది పట్టుకొచ్చా దీన్ని. ఓకే, సూపర్. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ లో తీసుకొని వచ్చేసారు అంతే. ఓకే, మీరు ఇప్పుడు హీట్ కి వస్తుందా సార్? ఈ 2-3 ఇంకొక మంత్ లో హీట్ కి రావచ్చు, లేదంటే దాని సస్యరక్షణ చర్యలు అలాగే మొదలు పెట్టాం. 100% హీట్ కి వచ్చేస్తుంది. ఇవన్నీ సేల్ కున్నాయా సార్? అన్ని సేల్కే ఉన్నాయి. ఓకే, రైతుకు ఏ ఆవులు కావాలన్నా కూడా మోసపోకుండా, మార్కెట్ లో చాలా మోసం ఉంది, మంచి ఆవులు ఎక్కువ తేరు మార్కెట్లలో కూడా. ఈ సార్ దగ్గర అయితే విత్ గ్యారంటీ తోటి, ఇంత నేను చెప్పే అవసరం లేదు, మొత్తం వీడియో చూశారు మీరు, ఎక్స్పీరియన్స్ ఏందో సార్ మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆవుల సెలెక్షన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా మంచి క్వాలిటీ ఉంది. స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బ్రీడ్ మీకు నచ్చిన బ్రీడ్ కావాలన్నా కూడా వస్తుంది. దూడలు ఏమన్నా ఇస్తారా సార్ ఫ్యూచర్లో?
దూడలు మనము ఎందుకు అవలంబినప్పుడల్లా దూడలు వెళ్ళిపోతాయి కాబట్టి ఓకే ఇక దూడలు మన దగ్గర ఉండే ఛాన్స్ లేదు. ఓకే నేను కూడా దూడలు తెద్దామని అనుకున్నాను, కానీ నాకున్న ఈ స్పేస్ కన్స్టెంట్ వల్ల ఆ కార్యక్రమాన్ని నేను పెట్టుకోలేదు. ఓకే తర్వాత పోతే ఎవరికైనా ఎక్సలెంట్ ముర్రా కావాలన్నా కానీ కూడాను నేను సజెషన్ చేయగలను. ఓకే సార్ 100% 6 లీటర్స్ గ్యారంటీ తోటి నేను బ్రహ్మాండమైన బ్రీడ్స్ని నేను గేదెలు కావాలంటే కూడా, ఎందుకంటే చింతలకుంటలో మా పార్ట్నర్ ఉన్నాడు ఒక ఆయన. ఓకే అంటే పార్ట్నర్ అంటే ఇన్ ది సెన్స్ ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ దెమ్, కానీ బట్ ఆయన నన్ను పార్ట్నర్గా అనుకుంటూ ఉంటాడు. ఓకే ఆయన దగ్గర నుంచి నేను ఒక మాట చెప్పి బ్రహ్మాండమైన పాలు ధారగల ముర్రాని నేను ఇప్పించగలను, ఓకే ప్రొవైడ్ చేయగలను. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.